హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు యాస్టాక్ మూవీ స్టోర్. ఈ వీడియోలో అయితే తెలుగు డబ్బుడ్ మూవీ జరన్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి మామ. ముందు అర్జెంటుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళినట్టయితే ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి మరాఠీ అనమాట. ఈ మూవీ అయితే తెలుగులో కూడా డబ్ చేశారు. డబ్బింగ్ కి సంబంధించి అయితే ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది అనమాట. అసలు ఈ మూవీకి జరన్ అని టైటిల్ ఎందుకు పెట్టారంటే, మరాఠీలో జరన్ అంటే బ్లాక్ మ్యాజిక్ అండ్ మంత్రగత్తెలు మంత్రసానులు ఉంటారు కదా, వాటికి సంబంధించిన వర్డ్ అనమాట జరన్ అని చెప్పి. అందుకనే జరన్ అని చెప్పి ఈ మూవీకి అయితే టైటిల్ అయితే పెట్టారు వీళ్ళు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరోయిన్ కి అయితే చిన్నప్పుడే చేతబడి అయితే చేస్తారనమాట. చిన్నప్పుడే చేతబడి చేయడం వల్ల ఎలా పెరిగి పెద్ద అయింది, మ్యారేజ్ ఎలా చేసుకుంటుంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది, అసలు నిజంగానే చేతబడి చేశారా లేదా, ఆ చేతబడి నుంచి ఎలా బయటకు వచ్చింది అని చెప్పి ఈ మూవీ ప్లాట్ మీద అయితే స్టోరీ మొత్తం నడుస్తుంది అనమాట. మూవీ స్టార్ట్ అవడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుద్ది అనమాట. ఫస్ట్ 5 minutes అయితే ఫస్ట్ 5 minutes అయితే ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది, ఇంకా మంచి మూవీ అయితే దొరికిందని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అసలు టార్చర్ అనేది. ఈ మూవీ అయితే అప్రాక్సిమేట్లీ 2 hours అటు ఇటుగా ఉంటది అనమాట. ఈ 2 hours మూవీలో కూడా ఫస్ట్ 5 minutes అయితే బాగుంటుంది అనమాట. క్లైమాక్స్ లో ఒక 10-15 minutes అయితే ఓకేగా ఉంటుంది. ఇంకా ఈ 2 hours మూవీలో ఇంకా మధ్యలో మూవీ మొత్తం చిరాకు దుబ్బిస్తుంది అనమాట. ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎలా స్టార్ట్ చేశారో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్ కి అయితే అసలు క్లారిటీ లేకుండా చేసేసారు. సినిమా మొత్తం అసలు చిందర బందరగా చేసేసారనమాట. ఇంకా మూవీలో అక్కడక్కడైతే హర్రర్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారనమాట. ఈ హర్రర్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనం భయపడినట్టయితే యాక్ట్ చేయాలన్నమాట. ఒరిజినల్ గా అయితే భయపడలేము, యాక్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఈ మూవీలో హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు సౌండ్స్ కానీ, అసలు బీజిఎం కానీ, అసలు కొన్ని మూవీస్ చూస్తుంటే ఆ సౌండ్స్కే పడిపోద్ది అనమాట. అలాంటిది ఈ మూవీలో అయితే సౌండ్స్ కాదు, అసలు ఎలా ఉంటుందంటే చూస్తున్నంత సేపు చిరాకు దుబ్బుతుంది అనమాట. ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. నేను మూవీ చూస్తున్నంత సేపు నా ఓపికనైతే అలా గట్టిగా చేతుల్లో పట్టుకొని ఎలాగైనా ఈ మూవీ చూడాలి, రివ్యూ ఇవ్వాలని చెప్పి అలాగా, అంటే స్టార్ట్ చేశాం కదా ఇంకా తప్పదు, ఇంకా మధ్యలో వదిలేస్తే బాగోదని చెప్పి కూర్చున్నాను. ఈ 2 hours లో ఒక 20 minutes తీసేస్తే మిగతా 1 hour 40 minutes అయితే నాకేం చేశారంటే నాకు చేతబడి చేసినట్టు అనిపించింది. ఇందులో కామెడీ ఏంటంటే హర్రర్కి సంబంధించి అదే సంథింగ్ చేతబడికి సంబంధించి బొమ్మలు ఉంటాయి కదా, ఇందులో ఎంత పెద్ద బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మ చూసిన సార్ అలా నాకైతే భలే కామెడీ అనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా జడవరు ఆ బొమ్మను చూస్తే, అలా ఉంటుంది అనమాట. ఈ మూవీలో అయితే చేతబడి చేసే పర్సన్ ఉంటారు కదా, ఆవిడైతే మరి తెలుగులో మన ఓం బూమ్ బుష్ అంటాం కదా, ఆవిడ కూడా ఓం బూమ్ బుష్ అంటది అనమాట. అవే మంత్రాలు. మరి వాళ్ళు తెలుగులో నిజంగా ఈ మంత్రాలు అనుకుని వాళ్ళైతే మరాఠీలో పెట్టుంటే, అదే మన తెలుగులో డబ్ చేసినప్పుడు పెట్టుంటారు. ఆవిడ 2 చేతులు పైకి ఎత్తి కింద కొడతా ఉంటది అనమాట. పాన్ పరాకులు నవ్వులేసి పళ్ళు మొత్తం నల్లగా ఉండి, అంటే ఎదుటి వాళ్ళు అంటే చూసే ఆడియన్స్ ని భయపెట్టడానికి ఆవిడని రెడీ చేసినట్టున్నారు. కానీ ప్రాపర్ గా అయితే ఒక చేతబడి చేసే వాళ్ళకు ఉండే కాస్ట్యూమ్స్ కానీ అలా ఏమీ లేవన్నమాట. జస్ట్ భయపెట్టడానికి పెట్టినట్టు పెట్టారు ఆ బొమ్మను, ఆ చేతబడి చేసే పర్సన్ అయితే. లేకపోతే హీరోయిన్ కి అయితే సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒకటి చేతబడి మీద అయినా మూవీ తీయాలి, సైకలాజికల్ మీద అయినా మూవీ తీయాలి, 2 కలిపి కొట్టేశారనమాట. అసలు ఎక్కడ చేతబడి చేశారో, అసలు దేనికి చేతబడి చేశారో, అసలు సైకలాజికల్ డిసీజ్ ఎలా వచ్చిందో, ఈ అంతా మూవీ అంతా చూసిన తర్వాత లాస్ట్ 15 minutes అయితే ఆ కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటే చూస్తారనమాట. అంటే ఆడియన్స్ మైండ్ని ఈ 15 minutes లో కట్టేద్దాం అనుకుంటారు. నాకు ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మూవీ అంతా రన్ అవుతుంది కదా, జస్ట్ అక్కడక్కడ కొన్ని అట్రాక్టింగ్ సీన్స్ లేకపోతే హర్రర్ సీన్స్ ఎలిమెంట్స్ యాడ్ అయినా లాస్ట్లో ఆ 15 minutes వాళ్ళు చెప్పిన ఫైనల్ టచ్ బాగుంది అనిపించేదేమో. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ 15 minutes ఏదో చెప్పారు, ఒక పక్క ఆవిడికి మతిమరుపు అంటారు, సైకలాజికల్ ప్రాబ్లం అంటారు, చిన్నప్పుడే చేతబడి చేసింది అంటారు. అసలు మొత్తం చెత్త చేసేసారు మా మూవీ అయితే. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే 5 minutes మూవీ అయితే మాత్రం నాకు చాలా మంచి మూవీ దొరికింది. అసలు ఎందుకంటే చిన్నప్పుడే చేతబడి చేసిన ఒక పర్సన్ పెరిగి పెద్దయి అంటే ఈ గ్యాప్ లో ఎన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎంత అట్రాక్టింగ్ గా స్క్రీన్ ప్లే అనేది ఉండాలి, ఏది లేదు మామ. ఇక పర్సనల్లీ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 1.75 మామ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ ఓటీటీ రివ్యూస్ అలాగే థియేట్రికల్ రివ్యూస్ కూడా, జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. అలాగే మూవీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో, అలాగే టాలీవుడ్ లో జరిగే ఇష్యూస్ ప్రతి ఒక్కటి కూడా మన
ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది మామ. ఈ మూవీ అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా సబ్స్క్రిప్షన్ లేకపోతే ఎందులో చూడాలో ఏ వెబ్సైట్లో చూడాలో మీకైతే తెలుసు అనమాట. ఇదైతే అఫీషియల్గా అయితే చెప్పకూడదనమాట. మీకు ఎందులో చూడాలో ఈ మూవీ వాళ్ళు చూడాలనుకుంటే ఎందులో చూడాలో మీకైతే తెలుస్తుంది. లేదు స్ట్రీమింగ్ ఉంది అనుకోండి, అదే G5లో అయితే సబ్స్క్రిప్షన్ ఉంది అనుకోండి, G5లో అయితే చూసేసేయండి. అసలు నా రివ్యూ విన్న తర్వాత మీరు చూస్తారని అయితే నేను అనుకోవట్లేదు. లేదు ఇంకా మాకు చేతబడులు ఇలాంటివి ఇంట్రెస్ట్ అనుకుంటే ఒకసారి ట్రై చేసేసేయండి. ఓకే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా బెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తానన్నమాట.